ఈస్ట్రోజన్కి ఎంత ఉంటే టెస్టాస్టెరాన్కి ఎంత ఉంటుంది? నీ ఈస్ట్రోజన్‌కే అంతుంటే నా టెస్టోస్టెరాన్‌కి ఎంతుంటుంది అని చెప్పి. ఇప్పుడు మీరు చాలా మందిలో చూస్తే స్పర్మ్‌లో ఉన్న డిఎన్ఏ కూడా డిఫెక్ట్ అవుతుంది. ఈ టెస్టోస్టెరాన్ స్థాయి తగ్గిపోయింది అనటానికి ఏమైనా సింప్టమ్స్ ఉంటాయా? 98% టెస్టోస్టెరాన్ టెస్టిస్ నుంచి వస్తుంది. చాలామంది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ మనకి ఫ్యూచర్‌లో హార్ట్ డిసీజెస్‌కి ఏమైనా ఇండికేషన్ అంటారా? ఇద్దరు సాటిస్ఫాక్షన్ కాకపోవడాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. సో మెయిన్ ప్రాబ్లమ్ ఎరెక్షన్ రాకపోవడానికి నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సురేందర్ రెడ్డి, ఆండ్రాలజిస్ట్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, పురుషుల్లో స్పర్మ్ కౌంట్ అనేది ఎప్పుడు ఎనర్జెటిక్ గానే ఉంటుందా? ఏజ్ ప్రభావం దీనిపైన ఉండదు అంటారా? నిజమేనా? యాక్చువల్గా స్పర్మ్ క్వాలిటీ అనండి క్వాంటిటీ అనండి 40 ఇయర్స్ ఏజ్ తర్వాత తగ్గడం మొదలు పెడుతుంది. ఎందుకు అంటేను ఈ స్పర్మ్ను ప్రొడ్యూస్ చేసే జెమ్ సెల్ లేయర్ అనేది ఒకటి టెస్టిస్లో బీజాల్లో ఉంటుంది. 40 ఇయర్స్ తర్వాత అది డిగ్రేడేషన్ అనేది యూజువల్గా జరుగుతూ ఉంటుంది. అయితే మీరు అన్నారు మరి ఆ ఎనర్జీ ఆఫ్ ది స్పర్మ్ తగ్గుతుందా అనేది. మ్మ్. ఇక్కడ 2 కారణాలు మనం తీసుకోవాలి. ఒకటేంటంటేను మనం జనరల్‌గా చూస్తూ ఉంటాము. సార్ ఆ అమ్మాయి ఏజు 24, 25 తనేమో 50 ఇయర్స్‌లో మ్యారేజ్ చేసుకున్నారు 55కి. మరి వాళ్ళకి మంచి అబ్బాయే పుట్టారంటే దీని మీనింగ్ ఎనర్జీ ఉన్నట్టే కదా! అనేది మీ అనుమానం కావచ్చు. మ్మ్. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటేను మల్టిపుల్ ఫ్యాక్టర్స్ రోల్ చేస్తాయి. వీళ్ళు న్యాచురల్ ప్రెగ్నెన్సీ అయినా అయ్యుండొచ్చు. లేదా ఉన్న కొన్ని స్పర్మ్స్‌లో ఐవీఎఫ్ ద్వారా అయినా చేసుకొని ఉండొచ్చు. మీరు 55 అంటున్నారు సార్. Yes. ఈ రీసెంట్ దీంట్లో 80 ఇయర్స్ వాళ్ళు కూడా Expect ప్రెగ్నెంట్ చేశానండి. అవును. అన్నారు కదా! సో దానికి కూడా మెయిన్ ఫెర్టిలిటీస్ త్రూ వెళ్ళొచ్చు ఉండొచ్చా? 40-45 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో మెనోపాజ్ అనేది వస్తుంది. సో ఆబ్వియస్‌గా ఎగ్ క్వాలిటీ పడిపోయి వాళ్ళకు ప్రత్యుత్పత్తి అనేది జనరల్‌గా వాళ్ళ సైడ్ నుంచి ఉండదు. బట్ మగవాళ్ళకి అలా కాదు. సేమ్ 40-45 ఇయర్స్‌లో స్పర్మ్ క్వాలిటీ క్వాంటిటీ తగ్గుతుంది కానీ జీరో అవ్వని కారణాలు వేరే ఉండొచ్చు. కానీ మీరన్నట్టు అది 80 కావచ్చు, 85 ఇయర్స్‌లో కావచ్చు. స్పర్మ్ క్వాంటిటీ అనేది తప్పకుంటుంది. న్యాచురల్‌గానే ఒక డ్రాప్ ఆఫ్ సిమెన్‌లో కొన్ని మిలియన్స్ యూజువల్‌గా 1 ఎంఎల్‌కి 16 మిలియన్స్ స్పర్మ్స్ అనేది నార్మల్‌గా ఉంటాయి యంగ్ ఏజ్ గ్రూప్‌లో. సో ఆ 16 ఇఫ్ ఇట్ ఈస్ 2 మిలియన్సో, 3 మిలియన్సో అయ్యాయి అనుకోండి. వాటితో కూడా ఐవీఎఫ్ చేయించుకోగలిగితే అంటే యంగ్ కప్ ఆ అమ్మాయి యంగ్ అయి ఉండాలి. 45 ఇయర్స్ అయినా 80 ఇయర్స్ అనేది ఎక్కడా ఉండదు. ఈవెన్ హి హాస్ 80 ఆర్ 85 స్పర్మ్ ఉంటుంది కాబట్టి ఉన్న వాటిలోనే కొంచెం క్వాలిటీ ఉన్న స్పర్మ్ తీసుకోగలిగితే ఐవీఎఫ్ సక్సెస్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ ఆబ్వియస్‌గా వస్తుంది. సో ఫైనల్‌గా నేను చెప్పొచ్చేది ఏమంటే ఖచ్చితంగా స్పర్మ్ క్వాలిటీ అనేది తగ్గుతుంది 45 ఇయర్స్ తర్వాత. క్వాంటిటీ ఉండొచ్చు కానీ క్వాలిటీ తగ్గినప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ కంటే కూడా ఈ ఐయుఐ విధానాలు, ఐవీఎఫ్ విధానాల ద్వారా ప్రెగ్నెన్సీ అనేది పొందవచ్చండి. అయితే సార్, ఈ స్పర్మ్ క్వాలిటీని మనం ఎలా రికగ్నైజ్ చేయొచ్చు? స్పర్మ్ క్వాలిటీ జనరల్‌గా 2 విధాలుగా ఉంటుందండి. ఒకటి ఏమంటేను కౌంట్ మీన్స్ మొటిలిటీ ఆఫ్ ది స్పర్మ్. రెండవది మార్ఫాలజీ స్ట్రక్చర్. ఇప్పుడు మీరు అడిగిన క్వెషన్ నేను కొంచెం పక్కకెళ్తాను. మ్మ్. చాలామంది అబ్బాయిలు పెళ్ళైపోయింది, నాకేముంది సీమెన్ అనాలిసిస్ టెస్ట్ చేయించుకున్నాను, 40 మిలియన్స్ ఉన్నాయి, నాకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, నాకేం ఇష్యూ లేదు అనుకుంటూ ఉంటారు. Yes. ఇప్పుడు మీరు అడిగిన క్వెషన్ పర్ఫెక్ట్. ఏమంటే మీకు స్పర్మ్ కౌంట్ బాగుంది 40 మిలియన్స్. మరి మీ క్వాలిటీ ఆఫ్ ది స్పర్మ్ చూసారు. నాకేం తెలుసు సార్, రీడింగ్‌లో 40 మిలియన్స్ నార్మల్ 16 అన్నారు కదా! బాగుందనుకున్నాను. ఓకే. మొటిలిటీ ఆఫ్ ది స్పర్మ్ ఎప్పుడైతే భార్యాభర్త కలిసినప్పుడు యోని నుంచి మనకు ఎంబ్రియో ఏర్పడేది అంటే ఎగ్ దగ్గరికి రీచ్ కానికి స్పర్మ్‌కి మూవ్‌మెంట్ అనేది ఉండాలి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఇన్ క్వాలిటీ. ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ స్పర్మ్ మళ్ళీ ఎగ్గుతో మిక్స్ అయిపోయి పిండాన్ని ఏర్పరచాలి. దాన్ని మార్ఫాలజీ స్ట్రక్చర్ ఆఫ్ ది స్పర్మ్. స్పర్మ్ హెడ్, నెక్, టైల్ అన్నీ బాగుంటేనే మిక్సప్ అయిపోయి అప్పుడు గుడ్ క్వాలిటీ ఎంబ్రియో వచ్చి చక్కటి బాబు లేదా పాప పుట్టడం జరుగుతుంది. సో క్వాలిటీ అనేది మనం మెజర్ చేసేది 2 ఫ్యాక్టర్స్. ఒకటొచ్చేది స్ట్రక్చర్ ఆఫ్ ది స్పర్మ్, రెండోది వచ్చేసి మూవ్‌మెంట్ ఆఫ్ ది స్పర్మ్. అండం పిండంగా మారడానికి మెయిన్‌గా యాక్ట్ చేసేది స్పర్మ్. యెస్.
అయితే సార్, ఈ మధ్య కాలంలో స్పెర్మ్ క్వాలిటీ తగ్గుతుంది అంటున్నారు. డయాగ్నోసిస్ అంటే వాళ్ళు ఐటీ పీపుల్‌లో ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. ఎలా అంటే ల్యాప్‌టాప్స్ దగ్గరగా యూజ్ చేయటం, లేదు మొబైల్స్ ఎక్కువగా వాడటం. ఇలా స్క్రీన్ టైమ్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఈ స్పెర్మ్ క్వాలిటీ అనేది తగ్గిందంటున్నారు. నిజమేనా? ఇది ఎంతవరకు కారణం కావచ్చు? మీరు ఇందాక మాట్లాడుతూ ఐటీ అన్నారండి. ఐటీ ఒక్కటే కాదు. మొబైల్స్ చూడండి. ఏజ్ గ్రూప్ నుంచి ఏజ్ గ్రూప్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఈవెన్ ఎవ్రీవన్. యాహ్! సింపుల్ ఒక ఐటీనే కాదండి. రెగ్యులర్ నార్మల్ కిరాణం షాప్‌లో చూడండి. కిరాణం షాప్‌లో ఇంతకుముందు పొట్లాలు కట్టి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడేముంది టకటక ప్యాకింగ్ చేసే సిస్టమ్స్ కూడా వస్తున్నాయి. నెక్స్ట్ ఏమవుతుందని ల్యాప్‌టాప్‌లో టైప్ చేసుకొని ముందుకెళ్తున్నారు. యూసేజ్ ఆఫ్ ల్యాప్‌టాప్స్, యూసేజ్ ఆఫ్ మొబైల్ అనేది చాలా ఎక్కువైపోయింది. దీని ప్రభావము మగవాళ్ళ స్పెర్మ్ మీద చాలా ఉంది. ఇది వాస్తవము. ఎందుకు? ముఖ్యంగా 2 కారణాలు. ఈ మొబైల్ కానీ, ల్యాప్‌టాప్ కానీ మనకు హీట్ అనేది ఎక్కువగా జనరేట్ అవుతూ ఉంటుంది. జనరల్‌గా నేచర్ ఎట్లా పెట్టిందంటే అబ్బాయిలకండి, యూజువల్‌గా స్పెర్మ్ అనేది నార్మల్ బాడీ టెంపరేచర్ కంటే -3 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటేనే దాని క్వాలిటీ కౌంట్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. అందుకే నేచర్ అమ్మాయిలకు ఎగ్ లోపల ఉంటుంది. ఎందుకంటే ఆ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. అబ్బాయిలకు బాడీలో ఆ టెంపరేచర్ ఎక్కువ కాబట్టి దాన్ని నేచరు స్క్రోటమ్ అనే చిన్న సాక్‌లో బాడీ బయట పెట్టడం జరిగింది. అంటే -3 డిగ్రీ సెంటీగ్రేడ్ తక్కువ ఉండాలి. మీరు ఇప్పుడేం చేస్తున్నారు? పాకెట్‌లో చక్కగా మొబైల్ పెట్టుకుంటున్నారు. లేదా ఉదయం అంతా ల్యాప్‌టాప్ ముందరుంది కాబట్టి అబ్బా! అలసిపోయాను కూర్చోననేసి పడుకొని అలా ల్యాప్ మీద కొంచెం కిందికి మన థైస్ మీదకి పెట్టేస్తూ ఉన్నారు. సో, దాని నుంచి ప్రొడ్యూస్ అయిన హీట్ ఎయిదర్ ల్యాప్‌టాప్ కానీ, మొబైల్ కానీ టెంపరేచర్ ఎక్కువైపోయే లోపల స్పెర్మ్‌ని ప్రొడక్షన్ చేసే టెస్టిస్‌లో మనకు జెర్మ్ సెల్ లేయర్ డిఫెక్ట్ అవుతూ వస్తుంది. నంబర్ 1. నంబర్ 2 రెండిట్లో ఏది ల్యాప్‌టాప్ కావచ్చు, మొబైల్ కావచ్చు, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది కంటిన్యూయస్‌గా జనరేట్ అవుతూ ఉంటుంది. హ్మ్. దీనివల్ల ఏమవుతుంది అంటేను స్పెర్మ్ ప్రొడక్షన్ అయ్యే లేయర్ డ్యామేజ్ అవ్వడంతో పాటు ఇప్పుడు మీరు చాలా మందిలో చూస్తే స్పెర్మ్‌లో ఉన్న డీఎన్ఏ కూడా డిఫెక్ట్ అవుతుంది. ఎక్స్‌క్లూజివ్‌లీ బికాస్ ఆఫ్ దిస్ వన్ ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. సో, మీరు ఎప్పుడైతే యూసేజ్ ఎక్కువైపోయిందో ఆబ్వియస్‌గా దాన్ని టెస్టిస్ మీద దాని ప్రభావం ఉంటుంది. ఎయిదర్ హై టెంపరేచర్ కావచ్చు, హై ఎక్స్‌పోజర్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కావచ్చు. ఈ రెండిటి వల్ల ఈ 2 ఎక్కువైపోవడం వల్ల ఏమవుతుందంటే టెస్టిస్ డ్యామేజు, స్పెర్మ్ క్వాలిటీ తగ్గిపోవడం, ప్రెగ్నెన్సీ రేట్ అనేది తగ్గిపోతూ వస్తుంది. సో, నేచురల్ ప్రెగ్నెన్సీ ఆబ్వియస్‌గా డిలే అయిపోతూ వస్తుంది. మాస్టర్బేషన్ వల్ల సార్. అమ్మాయిల్లో కానీ, అబ్బాయిల్లో కానీ సెక్స్ క్వాలిటీ అనేది తగ్గుతుంది అంటున్నారు. అండ్ ఇలా చేయటం వల్ల అబ్బాయిల్లో ముఖ్యంగా క్వాంటిటీ అనేది కూడా తగ్గిపోతుంది అంటున్నారు. ఆహ్, ఇలా రాను రాను చేస్తున్నాయి. దీని మీద ఉన్న అపోహలు లేదంటే నిజాలు నాకు క్లియర్‌గా తెలీదు. చేస్తూ ఉన్న కొద్దీ సెక్స్ చేసే టైం కూడా డిక్రీజ్ అయిపోతుంది అని చెప్పాను. ఇది నిజంగానా? లేకపోతే ఇలా చేస్తే తృప్తుండదు అంటారు. అసలేంటి ఈ మాస్టర్బేషన్ మీదున్న పూర్తి అపోహల గురించి నాకు కావాలి. అబ్బాయిల విషయానికొస్తే మాస్టర్బేషన్ గురించి ఇట్స్ వన్ ఆఫ్ ది ఒక ప్లెజరబుల్ థింగ్. హ్మ్. సో, ఎప్పుడైతే మాస్టర్బేట్ చేస్తారో ఒక ప్లెజెంట్ ఆర్గాయిజం గాని, ప్లెజర్ రావడం వల్ల సో, దే విల్ హ్యావ్ ఒక ఎమోషనల్ బాగుండడము బావుంటుంది. ఎప్పుడు? ఫ్రీక్వెన్సీ అనేది చూసుకోవడం. మీన్స్ వీక్లీ వన్సో, 10 డేస్‌కో ఒకసారో సో, ఫ్రీగా ఉన్నారు. కొంచెం ప్లెజెంట్ మైండ్ ఉంది. ఏదో వీడియోనో, మూవీనో రొమాంటిక్ చూస్తున్నారు. హ్యావ్ యువర్ మాస్టర్బేషన్ దట్ ఈస్ గుడ్ ఎనఫ్. బట్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే ఫ్రీక్వెన్సీ. హ్మ్. ఎప్పుడైతే ప్లెజర్ వస్తుందో సింపుల్ అండి. మీరు హోటల్‌కెళ్లారు, ఒక ఫుడ్ తింటున్నారు, నచ్చింది. నెక్స్ట్ మళ్ళా అదే విధంగా మీరు ఒక ఫుడ్‌లోనే అంత కాన్సంట్రేషన్ ఉంటే, మైండ్‌కు, బాడీకి ప్లెజర్ ఇచ్చే ఒక థింగ్ ఉన్నప్పుడు అగైన్ యూ వాంట్ టు డూ రిపీట్, రిపీట్, రిపీట్. యెస్. సో, ఫ్రీక్వెన్సీ పెరిగిపోతుంది. ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ పెరిగిపోతుందో, దాంట్లో డైవర్షన్ మొదలవుతుంది. అంటే డైవర్షన్ అంటే ఏంటి అబ్బాయిలకు? ఒకటి కొందరు హ్యాండ్ మాస్టర్బేషన్ అని ఉంటుంది. కొందరు హార్డ్ సర్ఫేస్ మీన్స్ బెడ్ రకరకాలుగా ఉంటాయి. నేను ఇంకా సింపుల్ థింగ్స్ చెప్తూ ఉన్నాను. సో, అప్పుడు ఏమవుతుంది అంటేను, ఈ మాస్టర్బేషన్‌కి అలవాటు పడ్డప్పుడు దాని ఇంపాక్ట్ సెక్సువల్ లైఫ్ మీద ఎలా ఉంటుందో చూద్దాం. పెళ్లయిపోయింది. రెగ్యులర్ పెనట్రేటివ్ సెక్స్‌లో పాల్గొన్నప్పుడు సో, ఫీమేల్‌లో ఉన్న పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అన్ని ఇన్వాలంటరీ మజిల్స్. నువ్వు ఇంతకు ముందు మాస్టర్బేట్ చేసేటప్పుడు ఒక రకమైన స్టిమ్యులస్ పెనిస్‌కి ఇచ్చావు. ఆ స్టిమ్యులేషన్ పెనిస్‌కి దొరకనప్పుడు యూ విల్ నాట్ గెట్ ప్లెజర్ వైల్ హావింగ్ ఇంటర్‌కోర్స్ విత్ ఎ ఫీమేల్. ఓకే. ఎప్పుడైతే ఆ ప్లెజర్ ఉండదో వాళ్ళిద్దరి మధ్యన డిస్టెన్సు. ఈ అమ్మాయి కంప్లెయింట్ ఏంటో సార్ ఎప్పుడు మా క్లినిక్‌లో రెగ్యులర్‌గా వచ్చేది. సార్ ఏంటో సార్ ఇంట్రెస్ట్ చూపట్లేదు. ఇమ్మీడియేట్‌లీ అగైన్ హి విల్ గో టు వాష్‌రూమ్ ఆర్ సమ్‌వేర్ ఎల్స్ లోన్‌లీగా హ్యావ్ ఎ వీడియో అండ్ దెన్ స్టార్ట్ టు హ్యావ్ మాస్టర్బేషన్. ఇది సెక్సువల్ లైఫ్ మీద. నెంబర్ 2 ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ పెంచుతారో లోపలున్న సీమన్ క్వాంటిటీ తగ్గుతూ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓహ్! ఈ మంత్‌లో
3-4 టైమ్స్ చేశారు. ఒకసారి మాస్టర్బేట్ అయిన తర్వాత మళ్ళీ 3 డేస్‌కి సేమ్ క్వాంటిటీ ఆఫ్ సీమన్ వస్తుంది. బట్ మీరేం చేస్తున్నారు? అలవాటైపోయింది. అదొక హ్యాబిచ్యుయేట్ అయిపోయింది. ఒకే రోజు 3-4 టైమ్సో లేదా ఎవ్రీడే ఒక 1 టైమో ఈ విధంగా మాస్టర్బేట్ చేయడం వల్ల క్వాంటిటీ ఆఫ్ స్పర్మ్ తగ్గిపోయి కరెక్ట్ పాపం ఆ అమ్మాయి ఓవులేషన్ టైం వచ్చి, "ఏవండీ మా గైనిక్ డాక్టర్ గారు ఈ టైంలో కలవమన్నారు. ఇది ఫర్టిలిటీ పీరియడ్ అంట. మనం కలుద్దామంటే" మనవాడు అప్పటికే 2, 3 సార్లు మాస్టర్బేషన్ అయిపోయి ఇప్పుడు కలిసినప్పుడు సెక్షువల్‌గా ఓకే అయినా వాల్యూమ్ రాదు. ఓకే. వాల్యూమ్ రాకపోయేసరికి "ఏమమ్మా కలిసారని" గైనిక్ డాక్టర్ అడగడం, "ఏమో మేడం కలిసాం గానీ మొత్తం మీరు చెప్పిన ఈ 10 డేస్‌లో హార్డ్‌లీ 2 టైమ్స్ కలిసాం." సో, ఆబ్వియస్‌గా అది ఫర్టిలిటీ మీద ఇంపాక్ట్ పడినట్టేగా. సో, ఎప్పుడైతే మీరు ఆ మాస్టర్బేషన్‌ను సార్ ఇంకొకటి మెన్‌కి ఎవ్రీ డే ప్రతి గంటకి కూడా స్పెర్మ్ అనేది రెడీ అవుతుందని అంటారు కదా సార్. మీరు అది కౌంట్ తగ్గిపోతుందని అంటే ఎవ్రీ అవర్ అది కంటిన్యూస్‌గా మినిట్‌లో ప్రతి మినిట్ అది కంటిన్యూస్ ప్రాసెస్ అయినప్పుడు ఈ కౌంట్ అనేది ఎలా తగ్గుతుంది? ఒక హార్ట్ బీట్‌కి 1200 స్పర్మ్స్ వస్తాయండి. 1 సెకండ్‌కి 1200 స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఓకే. బట్ ఒక స్పర్మ్ పుట్టిన తర్వాత మెచ్యూర్ కానికి ఇట్ టేక్స్ 64 డేస్. సో, యావరేజ్ దాన్ని ఏమంటామంటే 64 డేస్ టెస్టిస్‌లో ప్రొడక్షన్ అయిన తర్వాత మెచ్యూరిటీ, తన కంప్లీట్ మెచ్యూరిటీ ఎపిడిడిమస్ అని చిన్న స్ట్రక్చర్ టెస్టిస్ పైన ఉంటుంది. అదొక 12 డేస్. యావరేజ్‌గా ఒక 80 డేస్‌కి ఒక స్పర్మ్ మెచ్యూర్ అవుతుంది. అంటే ఫర్టిలిటీకి కావాల్సిన స్పర్మ్. సో, ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఏ విధంగా అయితే ప్రొడ్యూస్ అవుతున్నాయో అదే విధంగా మాస్టర్బేట్ చేసినప్పుడు సీమన్ వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది. ఆ వచ్చే ఒక డ్రాప్ కూడా ఒకే రోజు 3 టైమ్స్ చేశారనుకోండి, ఫోర్త్ యాక్ట్ ఇట్స్ ఎ డ్రై ఎజాక్యులేషన్ ఏమీ ఉండదు. సో, ఆ విధంగా మీరన్నట్టు 1200 ఉన్నాయి కానీ మెచ్యూరిటీ లేని స్పర్మ్ అది. సో, ఇట్ హ్యాస్ నో ఇంపాక్ట్ టు ప్రొడ్యూస్ ఎన్ ఎంబ్రియో. పిండం రానికి దాని కెపాసిటీ ఉండదు. సో, దట్ ఈస్ ఎ వేస్టింగ్. అందుకు మాస్టర్బేషన్ ఫ్రీక్వెన్సీని తగ్గించుకోగలిగితే మాత్రమే మీకు అది ప్లెజరబుల్ థింగ్ ఓకే. బట్ దాన్ని నువ్వు ఫ్రీక్వెన్సీ తగ్గిస్తే నిజంగా దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఇప్పుడు ఈరోజు మాస్టర్బేషన్ అయిపోయింది. ఆ అమ్మాయి ఓవులేషన్ అన్నారు. మీరు చక్కగా 3-4 డేస్ అబ్స్టినెన్స్ పీరియడ్ పెట్టగలిగితే ఖచ్చితంగా నెక్స్ట్ సైకిల్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. ఓకే. అయితే మనకి ఈ టెస్టోస్టెరాన్ స్థాయి తగ్గిపోయింది అనటానికి ఏమైనా సింప్టమ్స్ ఉంటాయా? ఈ టెస్టోస్టిరాన్ మగవాళ్ళకు చాలా ఇంపార్టెంట్ అండి. యూజువల్‌గా అమ్మాయిలకి ఈస్ట్రోజన్ హార్మోన్ గురించి ఎక్కువ డిస్కస్ చేస్తాము. అబ్బాయిలకి ఈ టెస్టోస్టిరాన్ 98% టెస్టోస్టెరాన్ టెస్టిస్ నుంచి వస్తుంది. హ్మ్. ఓన్లీ 2% మాత్రమే మన కిడ్నీస్ పైన అడ్రినల్ గ్లాండ్స్ అని ఉంటాయి అందులో వస్తుంది. సో, మేజర్ పార్ట్ టెస్టిస్. సో, ఈ టెస్టోస్టిరాన్ నంబర్ 1 వెరీ ఇంపార్టెంట్ ఫర్ సెక్షువల్ యాక్టివిటీ. నంబర్ 2 ఫర్టిలిటీ. ఈ 2 మనం కామన్‌గా చెప్తూ ఉంటాం. ఇవి కాకుండా చాలా మందికి తెలియని విషయాలు టెస్టోస్టిరాన్ చేస్తూ ఉంటుంది. ఇదేం చేస్తుందో తెలిసిందనుకోండి, లో అయినప్పుడు దాని ఇంపాక్ట్ దాని మీద ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా అర్థమైపోతుంది. అబ్బాయిల మజిల్ మాస్ మీరు చూస్తూ ఉంటారు. సో, ఎవరికైతే టెస్టోస్టెరాన్ చాలా చక్కగా ఉంటుందో దృఢత్వమైన బాడీ ఉంటుంది. నంబర్ 3 బోన్ మాస్. బోన్ స్ట్రెంత్ అంతా కూడా టెస్టోస్టిరాన్ హార్మోన్ అబ్బాయికి ఎంతుందనే దాని మీద ఆధారపడి ఉంటుంది. నంబర్ 4 కాన్సంట్రేషన్. బ్రెయిన్ యాక్టివిటీ బాగా ఉండాలి అంటే ఖచ్చితంగా టెస్టోస్టెరాన్ బాగుండాలి. అంటే ఏంటి? టెస్టోస్టెరాన్ బాగుండాలంటే నువ్వు ఖచ్చితంగా 6-7 అవర్స్ చక్కగా పడుకోవాలి. అంటే నీకు సందర్భం వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. సో, ఆ విధంగా మన అబ్బాయిల కాన్సంట్రేషన్ ఎబిలిటీ కూడా, బ్రెయిన్ యాక్టివిటీ కూడా టెస్టోస్టెరాన్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. ఎవ్రీథింగ్ వాళ్ళకి టెస్టోస్టెరాన్ మీద డిపెండ్ అయ్యి ఉన్నట్టుంది గదా! ఆబ్వియస్‌లీ దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టెస్టోస్టెరాన్. అందుకే మీరు చూడండి, మీరు గూగుల్‌లో ఓపెన్ చేసి ఎక్కువ సేల్ ఆన్‌లైన్‌లో ఏందవుతుందని చూస్తే టెస్టోస్టిరాన్ బూస్టర్స్ ఫస్ట్ వస్తుంది. రీసెంట్‌లీ ఒక మూవీలో చూసాను సార్. అమ్మాయిలు నీ ఈస్ట్రోజన్‌కే అంతుంటే నా టెస్టోస్టెరాన్‌కి ఎంతుంటుంది అని చెప్పి ఈ డైలాగ్. సో, టెస్టోస్టిరాన్ ఇంపాక్ట్ ఈస్ వెరీ వెరీ హై ఇన్ మెన్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. యూజువల్‌గా అమ్మాయిల కంటే అబ్బాయిలు ఎందుకు అగ్రెసివ్‌గా ఉంటారు? అగ్రెసివ్ ఇన్ ది సెన్స్ వేరే విషయాల్లోని కాదు. ఏదైనా ఒక చిన్న గొడవ జరిగినప్పుడు చూడండి, అబ్బాయిలు కొంచెం పాపం అమ్మాయిలు భయపడతారు. హ్మ్. ఈ అబ్బాయి కొంచెం గట్టిగా ఉండి మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. అగైన్ దట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ టెస్టోస్టిరాన్. మరి అమ్మాయిల్లో కూడా ఇది ఉంటుంది కదా సార్. దానికి ఏం కారణం అయ్యి ప్రతి ఉండొచ్చు ఒక్కరికి అగ్రెసివ్‌నెస్? అబ్బాయిలకు టెస్టోస్టిరాన్ ఎలా ఉంటుందో కొద్దిపాటి ఈస్ట్రోజన్ కూడా ఉంటుంది. అమ్మాయిలకి ఈస్ట్రోజన్ ఎక్కువ ఉండి టెస్టోస్టిరాన్ కూడా కొంచెం ఉంటుంది. ఈ ఎక్కువ టెస్టోస్టిరాన్ అమ్మాయిలు మీరు ఎప్పుడన్నా చూస్తే అమ్మాయిలు కొంచెం ఏందబ్బా వీళ్ళు ఇలా ఉన్నారు ఇంత అగ్రెసివ్ అనుకుంటే మోస్ట్‌లీ వాళ్ళకి టెస్టోస్టిరాన్ ఏమైనా ఎక్కువ ఉంటుందేమో అంటే చూడాలి ఈ మీరు. రెండు ఈ ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్ 2 ఉంటాయి ప్రతి వాళ్ళకు ఒక్కరిలో. ఉంటాయి, వీళ్ళకు ఉంటాయి. ఆడవాళ్ళలో, మగవాళ్ళలో. యెస్. ఓకే. అయితే ఇప్పుడు ఈ టెస్టోస్టెరాన్ గురించి వచ్చింది కాబట్టి రీసెంట్‌గా ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. 4 ఇయర్స్ గర్ల్ సొంత ఫాదరు తన ఫ్రెండ్స్‌తో రేప్ అటెంప్ట్ చేసి చంపేసి
అంటే చంపాడంటే ఆ ప్రాసెస్‌లో అమ్మాయి చనిపోయింది. కరెక్ట్. ఆ గోరులో ఉన్న మట్టిని ఎక్స్ట్రాక్ట్ చేస్తే తెలిసింది ఫాదర్ అండ్ ఫ్రెండ్స్ అని చెప్పి. ఇది టెస్టోస్టెరాన్‌కి సంబంధించిందా? అసలేంటి? అంటే ఒక వాళ్ళ ఆస్పెక్ట్‌ని మనము టెస్టోస్టిరోన్ సైడ్ నుంచి చూడొచ్చు ఈ విషయంలో. ఎందుకంటే ఈ టెస్టోస్టిరోను చాలా ఎక్కువైనప్పుడు అగ్రెసివ్ వచ్చినప్పుడు బ్రెయిన్ వాళ్ళ కంట్రోల్‌లో ఉండదు. అంటే అంత అగ్రెసివ్ అయిపోతారు. ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది అంటే ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది సెక్షువల్ యాక్టివిటీ. ఎందుకంటే సెక్స్‌లో వచ్చే ప్లెజరు మజిల్ మాస్, బోన్ స్ట్రెంత్ ఎంతైనా చెప్పండి ఎవరు చెప్పరు. బట్ ఆ సెక్షువల్ ప్లెజర్ అట్లుంది కాబట్టి అది వచ్చేస్తుంది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వాళ్ళ సైకలాజికల్ ఇంపాక్ట్‌ని కూడా మనం జనరల్‌గా కన్సిడర్ చేయాలి ఈ విషయంలో. బట్ మీరు చెప్పిన ఈ అంశం అయితే ఇట్స్ వెరీ రియల్లీ వర్స్ట్ థింగ్. అంటే మన సభ్య సమాజం ఎక్కడికి పోతుంది అనుకునేదానికి దీన్ని చూస్తే నిజంగా బాధపడాల్సిన అంశం గూడా. సో వీటన్నిటికి ఎప్పుడు చెప్తూ ఉంటాం మేము. ఖచ్చితంగా ఒకానొక స్టేజ్‌లో వాట్ వి రిక్వైర్డ్ ఎవ్రీబడీ మెన్ అనండి, వుమెన్ అనండి, ఎయిదర్ మేల్ ఆర్ ఫీమేల్ దే నీడ్ సెక్షువల్ ఎడ్యుకేషన్ అట్ రైట్ టైమ్. ప్రిఫరబ్లీ అట్ ది ఏజ్ ఆఫ్ 16 ఆర్ 17 ఈస్ గుడ్. ఇటువంటి ఇంపాక్ట్స్ అన్నీ కూడా మనం అబాలిష్ చేసే దాన్ని అనుకుంటే కూడా సెక్స్ ఎడ్యుకేషన్ ఇట్స్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దట్. ఫినాస్టెరాయిడ్ పురుషుల్లో హెయిర్ గ్రోత్ గురించి వాడుతూ ఉంటారు. అలాగే అమ్మాయిలు కూడా ఇది కొంచెం తీసుకుంటూ ఉంటారు. సో, ఈ స్టెరాయిడ్ తీసుకోవటం వల్ల వాళ్ళ సెక్స్ లైఫ్ మీద ప్రభావం పడే అవకాశం ఉంటుందా? ఏం లేదండి. ఒక చిన్న విషయం చెప్తాను. అంటే మీరు అమ్మాయి కాబట్టి మళ్ళీ వేరే విధంగా అనుకోవద్దండి. అమ్మాయిలందరూ పెళ్లి చూపులకొస్తే అంటే మరి కరెక్టో కాదో నాకు తెలీదు. వాడికేమో బోడిగుండు ఉంటే ఎవడు చేసుకుంటున్నాడు. దే వాంట్ చక్కగా ఉండాలి. ప్లస్ వెంట్రుకలు లేకుంటే ఎలాగో సరే. సో ఎప్పుడైతే మనోడికి ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తాం సార్. అది. సో అందుకే అంటున్నానండి. మిమ్మల్ని కూడా ఉద్దేశించి అమ్మాయిలని అన్నాను. సో ఎప్పుడైతే ఈ బాల్డ్ హెయిర్ వచ్చిందో ఫస్ట్ వాడి మనసులో పాపం ఒకటో రెండో పెళ్లి చూపులో పోయింటాడు. మంచి సాఫ్ట్‌వేరు అన్నీ అసలు పర్ యానము ఇంత ప్యాకేజ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. రమ్మన్నారు అంతా అయిపోయింది. సార్ 2 పెళ్లి చూపులకు పోయాను సార్. 2 పెళ్లి చూపులో కేవలం నాకు నా బోడిగుండని అమ్మాయి వద్దనింది సార్ నన్ను. హ్మ్. వాడు ఫ్రస్ట్రేషన్‌లోకి వెళ్తాడు. ఏం చేస్తాడు? హెయిర్ ట్రాన్స్‌ప్లాంటో ఇంకోటో చేసుకుంటారు. సో ఎప్పుడైతే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తారో ట్రాన్స్‌ప్లాంట్ చేసిన తర్వాత గ్రోత్ ఆఫ్ హెయిర్ కానికి టెస్టోస్టెరాన్ ఇంపార్టెంటు. హ్మ్. ఎవరు ట్రాన్స్‌ప్లాంట్ చేసిన సర్జన్‌కి. బట్ మనం ఎప్పుడు టెస్టోస్టెరాన్ గురించి మాట్లాడతాం చూడండి. సెక్షువల్ యాక్టివిటీ, ఫర్టిలిటీ వీటికి కావాల్సింది నిజమైన టెస్టోస్టిరాన్ కాదు. నిజమైన టెస్టోస్టిరాన్ డైహైడ్రో టెస్టోస్టిరాన్. టెస్టోస్టిరాన్ యూజువల్‌గా డైహైడ్రో టెస్టోస్టిరాన్‌గా కన్వర్ట్ అయ్యి ఈ యాక్టివ్ ఫాము మగవాళ్ళ అన్ని లక్షణాలకు కారణమవుతుంది. హ్మ్. బట్ హెయిర్ విషయానికి వచ్చినప్పుడు యూ డోంట్ నీడ్ దట్ యాక్టివ్ ఫామ్. యూ నీడ్ ఓన్లీ టెస్టోస్టిరాన్. ఈ టెస్టోస్టెరాన్ యాక్టివ్ ఫామ్‌గా చేసే ఒక ఎంజైమ్‌ను ఈ ఫైనాస్టైడ్ ఇన్హిబిట్ చేస్తుంది. సో టెస్టోస్టెరాన్ చక్కగా పెరిగిపోతుంది. డెర్మటాలజిస్టో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసేవాడికి టెస్టోస్టెరాన్ ఇస్తే చాలు కదా అనేసి ఆ టాబ్లెట్ ఇవ్వడం వల్ల టెస్టోస్టెరాన్ పెరిగిపోయి హెయిర్ గ్రోత్ వస్తుంది. సో మనవాడేమో పెళ్ళికి ముందు చక్కగా ఆ బాల్డ్ హెయిర్‌ను డెవలప్ చేసుకుంటాడు. పెళ్లి అయిపోయిన 3 నెలలకో 4 నెలలకో మళ్ళీ ఫర్టిలిటీ సెంటర్స్. ఎందుకంటేను దాని ఇంపాక్టు సెక్షువల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకు? మీకు నార్మల్ టెస్టోస్టెరాన్ ఉంది. యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ టెస్టోస్టెరాన్ లేదు. ముందేమో దానికోసం పోయావు. బోడిగుండు చక్కగా ఉంది. ఇప్పుడేమో సెక్షువల్ ఇష్యూస్ ఉన్నాయని. ఎందుకు? యాక్టివ్ ఫార్మ్ లేదుగా. ఎప్పుడైతే యాక్టివ్ ఫార్మ్ లేదో ఆబ్వియస్‌గా డిజైర్స్ తగ్గుతాయి. డిజైర్స్ తగ్గినప్పుడు ఇంట్రెస్ట్ చూపడం, లిబిడో మనకు తగ్గిపోతుంది అబ్బాయిలకు. సో ఆబ్వియస్‌గా సెక్షువల్ ఇష్యూస్ స్టార్ట్ అయిపోతాయి. అందుకనేసి మీరు ఒకవేళ ఆ ఆలోచనలో ఏదైనా ఉండి ఇట్లా తీసుకుంటే ఫైనాస్టైడ్ తీసుకోవడంలో తప్పు లేదు. అది కూడా మీరు అనొచ్చు, డాక్టర్ గారండి తెలీదా వాళ్ళకని. అంటే నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు వెంటనే ఆయనకు తెలీదుగా. టాబ్లెట్ స్టార్ట్ చేసిన అట్లీస్ట్ 6 మంత్స్ వరకు మీరు పెళ్లి కానీ లేదు అంటే పిల్లలను కనే ఆలోచన ఉంటే స్టార్ట్ చేసుకోండి. ఏం తప్పు లేదు. సార్ నాకు అయిపోయింది, రెడీ అయింది. మా వాళ్ళు కానీ మా అమ్మాయి సైడ్ వాళ్ళు కానీ ఫస్ట్ 3 మంత్స్‌లోనే మా ఆవిడ ప్రెగ్నెంట్ కావాలి అన్నారు అంటే మీరు దయచేసి దీని గురించి ఆలోచించకుండా ఫైనాస్టైడ్ తీసుకోవద్దు. 6 టు మాక్సిమం 12 మంత్స్ యూజువల్‌గా దాని ఇంపాక్ట్ వెళ్ళిపోయి మళ్ళీ రొటీన్ యాక్టివిటీ వస్తుంది. ఇప్పుడు చాలామంది విన్నదేంటి అంటే టైట్ ప్యాంట్స్ ఏసుకున్నా, లేకపోతే హై టెంపరేచర్స్‌లో ఎక్కువగా వర్క్ చేస్తున్నా, ఈ మెన్ ఫెర్టిలిటీ మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అని అంటుంటారు. నిజమేనా? ఇది దీనికి ఏమైనా రీసెర్చెస్ ఉన్నాయా? కరెక్ట్. యాక్చువల్‌గా జనరల్‌గా హై టెంపరేచర్ ఉండకూడదు కాబట్టే బాడీలో టెస్టిస్ ఉండకుండా కొంచెం టెంపరేచర్ తక్కువ ఉండాలని నేచర్ బయట స్క్రోటమ్ సాక్ అనే దాంట్లో ఉంటుంది. ఓకే. ఇప్పుడు టైట్ జీన్సో ఇంకోటో వేసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ రకరకాలుగా మనం అనొచ్చు. ఏమనొచ్చు?
బాడీ చూపించాలనో ఏదో ఒకటి ఆ అబ్బాయి ఏదో ఆలోచన ఉందో మనకు తెలియదు. ఎప్పుడైతే టైట్ జీన్స్ వేసుకున్నారో టెస్టీస్ దగ్గర థైస్ దగ్గర మజిల్‌తో పాటు ఫ్యాట్ ఉంటుంది. సో, అక్కడ టెంపరేచర్ ఎక్కువైపోయి దాని ఇంపాక్ట్ టెస్టీస్ మీద పడుతుంది. టెంపరేచర్ ఎక్కువ అవ్వటం వల్ల కూడా ప్రాబ్లమ్ ఉంటుందా సార్? 100% యెస్ అండి. ఓకే. టెంపరేచర్ ఎక్కువైపోతే టెస్టీస్‌లో అంటే బీజాల్లో టెస్టోస్టిరోన్ ఉత్పత్తి గాని, ముఖ్యంగా స్పెర్మ్‌ను ఉత్పత్తి చేసే లేయరు ఎఫెక్ట్ అవుతుంది. ఆబ్వియస్‌గా స్పెర్మటోజెనిసిస్ అనేది తగ్గిపోయి వీళ్ళకి ఫర్టిలిటీ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అందుకనేసి మీరు టైట్ జీన్స్ వేసుకోండి ఎలాగో. వీక్లీ వన్స్ ఏదో బయటికెళ్లారు, ఇంకో చోటుకెళ్లారు ఓకే. నేను ప్రతిరోజు టైట్ జీన్స్ వేసుకొని టైట్‌గా వర్క్ చేస్తా అంటే మాత్రము నెక్స్ట్ ఫ్యూచర్‌లో మీ లైఫ్ టైట్ అయిపోతుంది. చాలామంది ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ తొందరగా స్ఖలనం అయిపోవటం అంటారు. ఇది మనకి ఫ్యూచర్‌లో హార్ట్ డిసీజెస్‌కి ఏమైనా ఇండికేషన్ అంటారా? సో, దీన్ని 2 ప్రాస్పెక్ట్‌లో చూద్దామండి. ఎక్కడో మీరు ఆర్టికలో, యూట్యూబ్‌లోనో ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఉంటే హార్ట్ అటాక్ వస్తుంది అని చదివి భయపడి నాకు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఉంది. ఇంకా నా జీవితం ఫ్యూచర్‌లో హార్ట్ అటాక్ వస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదు. అసలు ఈ డిస్‌ఫంక్షన్‌కి మెయిన్ రీజన్ ఏంటంటారు? అబ్బాయిల్లో అంగం సరిగా గట్టిపడకపోయి తను వాళ్ళ పార్ట్నర్‌తో కలిసినప్పుడు ఇద్దరు సాటిస్ఫాక్షన్ కాకపోవడాన్ని ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటారు. మెయిన్ కారణం అండి దీనికి. ఫస్టు నేను పెర్ఫార్మెన్స్ చేస్తానో లేదో, అవుతుందో లేదో అనే భయం ఒక కారణమైతే మనం అది తీసేద్దాం. అది మన థాట్ ప్రాసెస్‌కి సంబంధించింది. బట్ అబ్బాయిలకు నార్మల్‌గా ఫ్లాసిడ్ స్టేట్‌లో ఉన్న పెనిసు ఎరెక్షన్ వచ్చినప్పుడు ఎందుకు అంత హార్డ్ అవుతుంది? అక్కడ బోన్ లేదు. ఎందుకు అంత హార్డ్ అవుతుంది అని చూస్తే వాస్కులారిటీ. పెనిస్‌లో మొత్తం బ్లడ్ స్పేసెస్ ఉంటాయి. అవన్నీ కూడా ఎరెక్షన్ వచ్చినప్పుడు బ్లడ్‌తో ఫిలప్ అయిపోతాయి. సో, వాస్కులారిటీ చక్కగా లోపల ఉంటే ఎరెక్షన్ బావుంటుంది. సో, ప్రాబ్లమ్ ఏంటి? ఎరెక్షన్ సరిగ్గా లేదు. ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వచ్చింది అంటే ఈ అబ్బాయి పెనిస్‌లో బ్లడ్ స్పేసెస్‌లో బ్లడ్ అనేది ఫిల్ కావట్లేదు. సో, వాస్కులర్ పెథాలజీ ప్రాబ్లమ్ ఉన్నట్టు. సో, మెయిన్ ప్రాబ్లమ్ ఎరెక్షన్ రాకపోనీకి అందులో ఉన్న రక్తనాళాల్లో ప్రసరణ తగ్గిపోవడము. హ్మ్. అక్కడ చిన్న చిన్న బ్లడ్ వెసల్స్ ఉంటాయి. సో, కాబట్టి ఎప్పుడైతే ఈ చిన్న బ్లడ్ వెసల్స్ ప్రాబ్లమ్ వచ్చి ఎరెక్షన్ తగ్గిందో హార్ట్ కూడా పనిచేసేదంతా రక్తనాళాల మీద కాబట్టి ఇందులో పెద్ద రక్తనాళాలు ఉంటాయి. ఈ వయసులో అంటే 25, 30లో నీకు ఎరెక్షన్ ప్రాబ్లమ్ వచ్చి చిన్న రక్తనాళాల ప్రాబ్లమ్ వల్ల ఆ ప్రాబ్లమ్ వచ్చింటే ఫ్యూచర్‌లో కూడా పెద్ద రక్తనాళాలు ఎఫెక్ట్ అయ్యి నీకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది రీసెర్చ్. ఓకే. అంటే అంతేకాని ఎరెక్టైల్ డిస్కంఫర్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడాను మనకి హార్ట్ అటాక్ వస్తుందని లేదు. లేదు. కానీ ఎవరికొస్తుందంటే అంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ విత్ నేనిప్పుడు చెప్పబోయే ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకు వచ్చే అవకాశం ఎక్కువుంటుంది. ఓకే. నంబర్ 1 డయాబెటిస్. ఓహ్! నంబర్ 2 హైపర్‌టెన్షన్. నంబర్ 3 ఇష్టం ఒబెసిటీ. వచ్చినట్టు బాగా తినేసి కొలెస్ట్రాల్ పెంచేసుకొని ఎక్సర్‌సైజులు చేయకుండా ఒకటే చోట కూర్చుంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ నీ వెసల్స్ బాగలేవా? హ్మ్. దానికి తోడు షుగర్ వల్ల వచ్చే డయాబెటిక్ వాస్కులోపతి, హైపర్‌టెన్షన్ వల్ల ఫ్లో ఇంకా పెరిగిపోయి లోపల రక్తనాళాలంతా చిట్లిపోవడము. సో, తర్వాత ఒబేసిటీ వల్ల అంటే మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు దీన్ని. ఇవన్నీ ఎక్కువైపోతే అప్పుడు నీకు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఉండడం వల్ల హార్ట్ అటాక్ వచ్చింది అంటే కరెక్ట్ గానీ, ఇదొచ్చినంత మాత్రాన ఇదొచ్చేస్తుంది అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ గూగుల్‌లో సెర్చ్ చూడండి. హైయెస్ట్ సెక్షువల్ డిస్‌ఫంక్షన్ సెర్చ్ ఏదైనా ఉంటే ప్రీమెచ్యూర్ శీఘ్రస్ఖలనము. ఓకే. ఇంతమంది వెతుకుతున్నారంటే ఇంక అందరికి హార్ట్ అటాక్ వచ్చిపోవాలి. కార్డియాలజిస్ట్‌లకు చక్కగా క్లినిక్ జరుగుతూ ఉండాలి. విచ్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ థింగ్. ఓకే. ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వచ్చి నీకు ఈ ఫ్యాక్టర్స్ ఉంటే మరి ఏం చేయాలి సార్ అనొచ్చు మీరండి. ఒకవేళ మీకు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఉంది. మీరు ఒక 40 ఇయర్స్ ఏజ్ గనక వచ్చి ఉంటే 6 మంత్స్‌కో, 8 మంత్స్‌కో ఒక చక్కటి ఈసీజీ, 2డీకో తీయించుకొని కార్డియాలజీ డాక్టర్ గారిని కలిస్తే "ఏం లేవయ్యా బాబు నీకేం లేదు చక్కగా లైఫ్" మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. దీని మీద ఉన్న అపోహ కూడా పోతుంది. దట్స్ ఎ బెస్ట్ ప్రాక్టీస్. సార్ నేను ఒకటి విన్నాను. ఇది అపోహనో లేదంటే నిజమా అనేది నాకు తెలీదు. ఎక్కువగా రెగ్యులర్‌గా జిమ్ చేసే వాళ్ళకి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది ఉంటుంది అంటారు. నిజమేనా? ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనే దానికంటే ఫర్టిలిటీ ఇష్యూ దాదాపు ఉంటుందండి. ఎందుకో నేను మీకు చెప్తాను. అది కూడా ఇదేదో అజంప్షన్ మీరు అడిగినట్టు ఏదో అజంప్ చేసి నేను చెప్పి ఎవ్రీథింగ్ ఈజ్ ఏ రీసెర్చ్ బేసిస్ ఓన్లీ. మీరు చూడండి, మీరెప్పుడన్నా ఈ బాగా జిమ్ బాడీ ఉన్న వాళ్ళ పార్ట్నర్స్, ఫ్రెండ్స్ అయ్యి అట్లా క్యాజువల్‌గా వెరీ క్లోజ్ అయ్యి మీరు మాట్లాడితే, "ఏమి మీకు పెళ్ళయ్యి 6 ఇయర్స్ అయిపోయింది. పిల్లలు చూడలేదా?" అంటే, "చూస్తున్నాం గానీ ఆయనకు స్పెర్మ్ ఇష్యూ ఉంది" అంటారు. అందరూ అని నేను చెప్పను. అంటే జిమ్‌లో వర్క్ చేసే ప్రతి ట్రైనరు ఇటువంటివి చేస్తా అని చెప్పను. మోస్ట్ ఆఫ్ ది పీపుల్. ఏమవుతుందంటే వీళ్ళు వాళ్ళ దేహ దారుఢ్యానికి టెస్టోస్టిరోన్ బూస్టప్ కోసం డైరెక్ట్ టెస్టోస్టిరోన్ తీసుకుంటారు. డైరెక్ట్ టెస్టోస్టిరోన్ స్పెర్మటోజెనిసిస్‌ని ఇంపాక్ట్ చేస్తుంది. ఎందుకు?
నార్మల్‌గా ఏందండి, బ్రెయిన్ టెస్టిస్‌కి సిగ్నల్ ఇస్తే అక్కడి నుంచి టెస్టోస్టెరోన్ ప్రొడ్యూస్ అయ్యి టెస్టిస్‌లో స్పర్మ్‌ని ఉత్పత్తి చేస్తుంది. నువ్వు ఆర్టిఫిషియల్‌గా ఆల్రెడీ టెస్టోస్టెరోన్ ఇచ్చేసావు. బ్రెయిన్ థింక్ ఏంటి, ఓ ఫుల్‌గా ఉందిగా బాడీలో, ప్రొడ్యూస్ చేయడం తక్కువైపోయి టెస్టిస్‌లో రావాల్సిన టెస్టోస్టెరోన్ లేక అక్కడ ఉత్పత్తి అయ్యే స్పర్మ్ ఎఫెక్ట్ అయ్యి ఫర్టిలిటీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. మీరు చెప్తే నమ్మరు. నేను చూసిన 90% వాళ్ళు ఫర్టిలిటీ గురించి వస్తే ఎగ్జామిన్ చేస్తే మనిషి ఏమో దిట్టంగా ఉంటాడు దృఢంగా. టెస్టిస్ బఠానీ గింజంత ఉంటాయి. ఇంత ఇంత టెస్టిస్. ఇండియన్ సినారియోలో టెస్టిస్ సైజ్ మినిమమ్ 10 సీసీ వాల్యూమ్ ఉండాలి. వాళ్ళకు 1 సీసీ, 2 సీసీ అంటే రోజుకు రోజు కృషించిపోతుంది. సో, దాని ఇంపాక్ట్ ఏమవుతుంది? సర్ఫేస్ ఏరియా తగ్గిపోయి, ప్రొడక్షన్ తగ్గిపోయి ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. రెండోదేంటి, ఎప్పుడైతే అక్కడి నుంచి వచ్చే టెస్టోస్టెరోన్ తగ్గిందో మిగతా హార్మోనల్ ఇంబాలెన్స్ జరిగిపోతుంది. ఆబ్వియస్‌గా సెక్షువల్ ఇంపాక్ట్ ఉంటుంది. 6, 7 ఇయర్స్ అయిపోయే లోపల ఇంకా పిల్లలు కలగట్లేదు అనే ఒక నెగెటివ్ ఇంపాక్ట్‌తో కలవడం కూడా, అంటే సెక్షువల్ యాక్టివిటీ మీద అంత కోరిక కూడా వైఫ్‌కి రాదు, పార్ట్నర్‌కి రాదు. ఇంగా న్యాచురల్ కావట్లే, ఏదో ఒకటి చూద్దాంలే, అది ఐవీఎఫా, డోనారా అని ఆలోచిస్తుంటారు. ఆ విధంగా సైకలాజికల్ ఇంపాక్ట్ ఉండి సెక్షువల్ ఇంపాక్ట్ ఉంటుంది తప్ప డైరెక్ట్‌గా జిమ్‌లో వెళ్ళి ఉండే వాళ్ళకు సెక్షువల్ ఇంపాక్ట్ ఉంటుందనేది కరెక్ట్. దిస్ ఈస్ ద బేసిస్ ఫర్ వై దే ఆర్ నాట్ గెట్టింగ్ చిల్డ్రన్ రెగ్యులర్‌లీ.